ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ముందుగా బాబా గారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈరోజు నీ సాయి ఒక హెచ్చరికతో వచ్చాడు తల్లి. నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే నీతోనే ఉండి, నీ చుట్టూ ఉండి, నీతో మంచిగా ఉంటూ నిన్ను ముంచెయ్యాలని చూస్తున్నాడు. ఈ వ్యక్తిని అస్సలు నమ్మకు. ఈ వ్యక్తిని దగ్గరికి కూడా రానివ్వకు. ఈ వ్యక్తి స్నేహం వల్ల నువ్వు చాలా నష్టపోతున్నావు. ముందు ముందు చాలా కష్టాల్లో కూరుకుపోబోతున్నావు. వెంటనే ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్ళు. లేకపోతే నీకు తిప్పలు తప్పవు తల్లి. ఈ సాయి మాట మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చెయ్యకు. ఎట్టి పరిస్థితుల్లో పెడచెవును పెట్టకు. పెడచెవును పెట్టావు అంటే జీవితకాలం పశ్చాత్తాపపడతావు, బాధపడతావు, ఏడుస్తావు. ఆ రోజు నా సాయి నన్ను హెచ్చరించాడు, అయినా నేను వినకపోయాను. వినకుండా పెద్ద తప్పు చేశాను. ఈరోజు నా ఈ పరిస్థితికి కారణం అదే అంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ, తిట్టుకుంటూ, కన్నీళ్లతో ఏడుస్తూ బ్రతకాల్సిన రోజులు వస్తాయి. జాగ్రత్త. నీ సాయి ఏం చెప్తున్నాడు ఒక్క 2 నిమిషాలు విను అంటూ బాబాగారైతే ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. ఇంతలా ఎందుకు హెచ్చరిస్తున్నారు? నీతోనే ఉండి నిన్ను నిలువెల్లా ముంచేయాలని చూస్తున్నారు, నిన్ను నట్టేట్లో ముంచేయాలని చూస్తున్నారని బాబా గారు ఎందుకు చెప్తున్నారు ఈరోజు ఖచ్చితంగా విని తీరాల్సిందే. ఎందుకంటే బాబా గారు ఎలాంటి సూచన ఇచ్చినా, సందేశాన్ని అందించినా అది మన మేలు కోసమే అయి ఉంటుంది. మనల్ని హెచ్చరించటానికే అయి ఉంటుంది. మనల్ని జాగ్రత్త చెయ్యటానికే ఉంటుంది. మనల్ని మేల్కొల్పటానికే అయి ఉంటుంది. కాబట్టి తప్పకుండా బాబా గారి సందేశం ఒక్క 2 నిమిషాలు విందామండి. బాబా గారు ఏం చెప్పబోతున్నారో అర్థమవుతుంది. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు, మనిషిని పుట్టాక ఎన్నో సమస్యలండి. నిద్ర లేచినప్పటి నుంచి 1 కాదు, 2 కాదు సమస్యలు. ఎటు వెళ్ళినా ఏం చేసినా సమస్యలే. కొన్ని చెప్పుకునేవి, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. కొన్ని తీరేవి, కొన్ని తీరనివి కూడా ఉంటాయి. మీకు అలా తీరకుండా ఉండిపోయిన కోరికలైనా, ఎలాంటి కోరికలైనా, ఎలాంటి సమస్యలు, ఇబ్బందులైనా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారండి. మనకు తెలిసినటువంటి గురూజీ అండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారాం రాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వశీకరణ స్పెషలిస్ట్, అలాగే వ్యసనాలకి వాటికి బానిసలై దానిలోంచి బయటపడలేకపోయినా, అలాగే మీ మీద, మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగింది అని అనిపించిన ఇట్లాంటి వాటన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేస్తారండి. చెక్ పెట్టేస్తారు. మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నమ్మకంతో ఇక్కడ ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఎందుకంటే మీ లైక్ అన్నదే నాకు చాలా అమూల్యం. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక లేట్ చేయకుండా బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం. ఇక ఈరోజు బాబా గారు అయితే ఇలా అంటున్నారండి. బిడ్డ, ఈ వ్యక్తితో జాగ్రత్త. నీతోనే ఉండి నిన్ను నిలువెల్లా ముంచేయాలని చూస్తున్నాడు అని ఎందుకు చెప్పానో తెలుసా తల్లి? నీతోనే ఉంటూ, మంచిగా ఉంటూ, మంచిగా తిరుగుతూ, మంచిగా నవ్వుతూ, మంచిగా నటిస్తూ నిన్ను మోసం చెయ్యాలని చూస్తున్నారు. వాళ్ళెందుకు అలా అనుకుంటున్నారంటే దానికి కారణం నీ మంచి మనసే. అందరినీ నువ్వు గుడ్డిగా నమ్మేస్తావు. అందరూ నా వాళ్లే అనుకుంటావు. వాళ్ళు మాయమాటలు ఏం చెప్పినా కూడా నమ్మేస్తావు. నీ చుట్టూ నీతో పాటు మంచి వాళ్లతో పాటు చెడ్డవాళ్లకు కూడా చోటిచ్చావు. మోసగాళ్లకు కూడా చోటిచ్చావు. అదే మోసగాళ్లు ఈరోజు నిన్ను మోసం చెయ్యాలని చూస్తున్నారు బిడ్డ. ఈ క్షణం నువ్వు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోయావు అంటే నిజంగా నిన్ను ముంచేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నువ్వు బాధపడి ప్రయోజనం లేదు. ఇలా నువ్వు ప్రమాదంలో పడబోతున్నావు, మోసపోతున్నావు అని నీకు నేను ఎన్నో విధాలుగా సందేశాలు కూడా పంపే ఉంటాను.
సూచనలు కూడా పంపిస్తూనే ఉంటాను. ఎవరి ద్వారానైనా చెప్పిస్తూనే ఉంటాను. నువ్వు చేస్తున్నది తప్పు. నువ్వు వాళ్ళను నమ్మకు అంటూ ఎవరో ఒకరి ద్వారా నీకు నేను సందేశాలు, సూచనలు అన్నవి అందజేసే ఉంటాను. కానీ ఆ క్షణంలో నువ్వు పెడచెవున పెట్టి ఆ మాటను కొట్టిపారేస్తావు. ఆ తర్వాత బాధల్లో పడి, మోసపోయి, కష్టాలు కన్నీళ్లతో బాబా నాకిలా జరిగిపోయింది అంటూ నీ గోడునంతా నీ బాబా ముందు వెళ్ళబోసుకుంటావు కదా బిడ్డా. నీకు ఎంత బాధొచ్చినా నేను ఉంటాను. నేను వింటాను. నీ బాధ వినటం నాకొక పెద్ద కష్టం కాదు. నువ్వు కష్టాల్లో ఉన్నావంటే పరుగు పరుగున వచ్చి నీ సాయి ఎప్పుడూ కూడా ఆదుకుంటాడు. నీకు అండగా, తోడు నీడగా ఉంటాడు. కానీ నీ తెలివి అంటూ, నీ సొంత బుద్ధి అంటూ, నీ సొంత ఆలోచన అంటూ నీకు కూడా ఉండాలి కదా బిడ్డా. ఎవరు ఎలాంటి వారు, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు మంచిగా ఉంటున్నారు, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరికి ఎంత సహాయం చెయ్యాలి అన్నది నీకు కూడా అర్థం కావాలిగా, నువ్వు కూడా తెలుసుకోవాలిగా. అలా అందరినీ గుడ్డిగా నమ్ముతూ పోతూ ఉంటే నువ్వు జీవితాంతం మోసపోతూనే ఉంటావు బిడ్డా. పాలకి నీళ్ళకి తేడా తెలుసుకో. నువ్వు ఇలా పాలకి నీళ్ళకి తేడా తెలుసుకోకుండా బ్రతికినంత కాలం కూడా నువ్వు బాధపడుతూనే ఉంటావు. ఎక్కడ మంచిగా ఉండాలి, ఎవరితో మంచిగా ఉండాలి, నీకు చెడు చెయ్యటానికి, నిన్ను మోసం చెయ్యటానికి వచ్చిన వాళ్ళ ఆటలు ఎట్లా తిప్పికొట్టాలి, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి కదా బిడ్డా. ఇలాంటివన్నిటినీ కూడా నీ తెలివితేటలతో తిప్పికొట్టాలి కదా. ఎన్ని రోజులు పోయినా, ఎన్ని సంవత్సరాలు పోయినా ఇలా అమాయకంగా బ్రతికేస్తాను, అందరినీ గుడ్డిగా నమ్మేస్తాను, అందరి చేతిలో మోసపోతాను అంటే ఎట్లా బిడ్డా? ఇంత అమాయకంగా ఉంటే ఈ సమాజం నిన్ను బ్రతకనిస్తుందా? నీ తోటి వాళ్ళు, నీ పక్క వాళ్ళు నిన్ను ఒక ఆట ఆడుకుంటారు బిడ్డా. జాగ్రత్త పడు. ఇప్పటికైనా నా మాట విని జాగ్రత్త పడు. నేనెందుకు ఇంతలా మరీ మరీ చెప్తున్నాను అంటే, నీకు అర్థం అవ్వాలంటే నిజంగా జరిగినటువంటి ఒక చిన్న కథ చెప్తాను. జాగ్రత్తగా విను. అప్పుడు నీకు అర్థమవుతుంది. నీతో ఉన్నవాళ్ళు ఎవరు? నిన్ను మోసం చెయ్యాలనుకుంటున్న వాళ్ళు ఎవరు? ఎలా మోసం చెయ్యాలని చూస్తారో ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా ఒక్క 2 నిమిషాలు విను. ఎందుకంటే ఇది ఇప్పుడు నీ జీవితంలో, నీ ప్రస్తుత జీవితంలో ఇది జరుగుతోంది కాబట్టి, నీకు సంబంధం ఉంది కాబట్టి, ఇక్కడ నీ కథ ఇక్కడ జరుగుతోంది కాబట్టి నువ్వు తప్పకుండా ఒక్క 2 నిమిషాలు విని తీరాలి అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పటం మొదలుపెట్టారండి. బిడ్డా, ఇక్కడ నేను ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రతిరోజు జరుగుతున్నటువంటి సంఘటనలకు దగ్గరగా ఉన్నటువంటి ఒక కథ చెప్తాను. జాగ్రత్తగా విను. ఈ కథ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది తల్లి. అందుకే ఈ కథ నీకు అందించాలని వచ్చాను. ఎవరైతే ఈ కథ వింటారో వాళ్ళు తప్పకుండా మేల్కొని జాగ్రత్తగా ఉండాలి. ఎవరి చేతులను మోసపోకుండా ఉండాలి. అందుకే ఈ సాయి ఈరోజు ఈ కథను తీసుకువచ్చాడు. డబ్బు కథ వింటే మీకు మతిపోతుంది. డబ్బు ఎంత ప్రమాదకరమో కూడా తెలుస్తుంది. ఎందుకంటే సాయం చెయ్యకుండా ఉండలేం. చేస్తే బంధం తెగిపోతుంది, చెయ్యకపోయినా కూడా అంతే. డబ్బు అలాంటిది. ఇంకా చెప్పాలంటే వ్యాధి లాంటిది తల్లి. మనిషిని వెంటనే కలుషితం చేసేస్తుంది. మనిషి జీవితంలో స్నేహ బంధాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నిజమైన స్నేహం, ప్రేమ ఉన్న బంధం గురించి ఎంత చెప్పినా కూడా వింటాం. కానీ ఒక్కసారి ఆ మధ్యలోకి డబ్బు, ఆస్తి వచ్చి చేరితే ఇక అంతే సంగతులు. డబ్బు మనిషిని మృగంలా మార్చేస్తుంది. చివరికి సాయం చేసిన వాడిని, రక్తం పంచుకు పుట్టిన వారిని కూడా చంపటానికి కూడా వెనకాడదు. పట్టణంలో బతికేందుకు పల్లెటూరు నుంచి ఆటో డ్రైవర్ రాజు అనే వ్యక్తి వచ్చాడు. ఆయనకి ముందే కాస్త మతిమరుపు, అంటే అన్ని సమయాల్లో కాదు, ఏదో కొన్ని సందర్భాల్లో బట్టి డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎంతో సంతోషంగా భార్య పిల్లలతో గడిపే రాజుని ఓ స్నేహితుడు మోసం చేశాడు. ఎంతలా అంటే జీవితాన్ని కోల్పోయేలా, తన మతి పోయేలా, తన జ్ఞాపకశక్తి కూడా కోల్పోయేలా. రాజు పల్లెటూరులో సంతోషంగా తన కుటుంబంతో కలిసి బ్రతుకుతూ ఉన్నాడు. కానీ పట్టణానికి వచ్చి బ్రతకాలని అతని కల. తనకున్న పొలానికి మంచి ధరతో ఆఫర్ రావటంతో అమ్మేశాడు.
తన కలకు కాలం కూడా కలిసొచ్చిందని భావించాడు రాజు. ఇక తన ఆలోచనలకి కాలం కూడా కలిసి వచ్చింది అని అనుకున్నాడు. రాజు భూమి మొత్తం అమ్మాడు. భారీగా డబ్బు వచ్చింది. సరిగ్గా అదే సమయంలోనే తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అతను రాజు దగ్గరకొచ్చి, "నీకు భూమి మీద భారీగా డబ్బు వచ్చింది కదా! నాకు ఒక 10,00,000 అప్పు ఇవ్వు. నా వ్యాపారం నేను అభివృద్ధి చేస్తాను. నువ్వు నాకు తప్ప ప్రాణ స్నేహితులు ఇంకెవరున్నారు? నీ పేరు చెప్పుకొని జీవితంలో నేను బాగుపడతాను. ఈ ఒక్క సహాయం చెయ్యి" అంటూ దీనంగా అడిగాడు. సరే, తన వారిని అడిగి చెబుతాను అంటాడు రాజు. ఈ రాజుకు తెలిసిన ఒక పెద్దాయన ఉన్నాడు. తనకు ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గరే చెప్పుకునేవాడు. రాజుకు ఏ సమస్య వచ్చినా సరే ఆ పెద్దాయనికి చెప్పుకొని సలహా తీసుకునేవాడు. అలానే ఇది కూడా చెప్పాడు. "సార్, ఇలా నా ఫ్రెండు 10,00,000 అడుగుతున్నాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరం ప్రాణ స్నేహితులంగా పెరిగాం. 10,00,000 అడుగుతున్నాడు" అని అతని మనసులోని మాటను చెప్పాడు. ఆ మాట వినగానే, "డబ్బు విషయంలో స్నేహబంధం ఉండదు రాజు. నీకు మంచి స్నేహితుడు అంటున్నావు కదా! ఒక 2,00,000 కావాలంటే అప్పుగా ఇవ్వు. ఉన్నప్పుడే ఇవ్వమని చెప్పు. పెద్ద మొత్తంలో డబ్బు మాత్రం ఇవ్వకు. అవి నీకు తిరిగి రావు. నీకు నీ పిల్లలు ఉన్నారు. పట్టణంలో ఇల్లు కూడా కొనుక్కుంటున్నా అంటున్నావు కదా! నీ పిల్లల జీవితాలను నాశనం చెయ్యకు. ఇంత డబ్బును నువ్వు జీవితంలో సంపాదించలేవు సరికదా, కళ్ళతోటి కూడా మళ్ళీ చూడలేవు" అని తన అనుభవంతో చెప్పారా పెద్దాయన. ఆ మాట విన్న రాజుకి, ఈయనకి స్నేహం విలువ తెలియదు, అందుకే ఇలా ఆలోచిస్తున్నారు అని అనుకున్నాడు. ఆయనది తప్పుడు ఆలోచన అని కూడా అనుకున్నాడు. ఇక రాజు చేతులోకి డబ్బు రాగానే ఆ 10,00,000 రూపాయలు స్నేహితుడికి అప్పుగా ఇచ్చేస్తాడు. స్నేహితుడు ఆ డబ్బులను తిరిగి ఇస్తే కూతుళ్ల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అని అనుకుంటాడు. మిగిలిన డబ్బుతో పట్టణంలో ఇల్లు కొన్నాడు. రాజు అయితే పట్టణంలో ఇల్లు కొన్నా కూడా చాలా రోజుల పాటు గ్రామంలోనే ఉండిపోయాడు. రాజు ఇక సమయం గడుస్తూ వచ్చింది. స్నేహితుడిని తిరిగి డబ్బులు అడిగాడు, కానీ అతడు ఇవ్వలేదు. అతని వ్యాపారం అయితే బాగానే సాగుతోంది. ఓ 5,00,000 అయినా వెంటనే ఇచ్చేలా వ్యాపారం చేస్తున్నాడు ఆ స్నేహితుడు. కానీ ఫ్రెండ్ను మోసం చెయ్యాలనుకున్నాడు కాబట్టి తిరిగి ఇవ్వలేదు. రాజు మాత్రం ముందు మామూలుగానే, నెమ్మదిగానే, ప్రశాంతంగానే అడిగాడు, "నాకు డబ్బు కావాలి, ఇవ్వవా" అని. కానీ అతను ఎంతకీ ఇవ్వకపోతే కొంచెం గట్టిగానే అడుగుతారు కదా, అలా అడిగాడు. అందరి ముందు తిట్టాడు. అయినా ఆ స్నేహితుడు ఇవ్వలేదు. మళ్ళీ పెద్దల దగ్గర పంచాయతీ పెట్టాడు. ఈలోపు, "కనీసం వడ్డీ కూడా ఇవ్వకు నువ్వు, నా అసలైన ఇవ్వు చాలు" అంటూ మళ్ళీ పదే పదే కూడా అడగటం మొదలుపెట్టాడు. "నా స్నేహితుడు కదా నువ్వు, ఆ మాత్రం నేను ఇది చెయ్యగలను. నాకు వడ్డీ ఇవ్వకు, నా అసలు ఇవ్వు" అని అంటాడు. ఆ స్నేహితుడు మాత్రం ఖచ్చితంగా మోసం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఇవ్వటానికి అస్సలు ఇష్టపడటం లేదు. ఇక తనని అందరి ముందు తిట్టడంతో అవమానంగా ఫీల్ అయ్యాడు. అలా ఇద్దరికీ భారీ వైరం పెరిగింది. ఎంతలా అంటే స్నేహితుడికి డబ్బులు ఇవ్వటం ఇష్టం లేక రాజునే చంపించేయాలనుకున్నాడు. అయితే ఆ విషయం కాస్త రాజుకు తెలిసింది. తనకు తెలిసిన వాళ్లతోనే రాజుని చంపటానికి పథకం వేశాడు కాబట్టి వాళ్ళు చెప్పేశారు. ఇక రాజు కోపంతో రగిలిపోయాడు. ఇక రగిలిపోయిన ఆ రాజు స్నేహితులను తీసుకువెళ్ళి ఆ స్నేహితుడిని బెదిరించాడు. "డబ్బులు ఇస్తావా చస్తావా? నేను మర్యాదగా డబ్బులు అడిగితే నన్నే చంపాలనుకుంటున్నావా" అని డబ్బులు ఇచ్చి తీరాల్సిందే అని పీకల మీద కూర్చున్నాడు. దీంతో అతడు ఎలాగో వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఇక ఇవ్వక తప్పలేదు. ఇక పరువు పోతుంది. స్నేహితులు కూడా వేసుకుని వచ్చాడు కొట్టడానికి, బెదిరించటానికి. ఉన్న పరువు పోతుంది అని ఇక వారం రోజుల్లో మొత్తం డబ్బు సర్దుబాటు చేసి ఇచ్చేశాడు. అలా ముందు డబ్బు సమస్య అయితే తీరిపోయింది. కానీ ఆ తర్వాత తను చేసిన పనికి రాజు ఇబ్బంది పడ్డాడు. డబ్బు గురించి విపరీతంగా ఆలోచించేవాడు. ఇదంతా జరగటానికి 10 ఏళ్ల సమయం పట్టింది. డబ్బు ఇచ్చిన తర్వాత కూడా స్నేహితుడితో గొడవలు జరిగాయి. డబ్బు వచ్చింది కానీ మానసిక ప్రశాంతత కూడా లేకుండా పోయింది. ఇక గ్రామంలో కూడా అందరూ వీళ్ళిద్దరి గురించి చెడుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు.
దీంతో ఏకంగా మానసిక ఒత్తిడికి లోనయ్యి మతిమరుపు వ్యాధితో బాధపడ్డాడు. అంటే తనకున్న మతిమరుపు కాస్త ఉన్నది ఎక్కువైపోయింది. డాక్టర్ని సంప్రదించక మానసిక నిపుణుడిని కలవాలి అని చెప్పారు. గతంలో జరిగినటువంటి అతి ఆలోచనలు, మానసిక ఒత్తిడి కారణంగా ఇలా జరిగింది. కొన్ని రోజులు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. రాజు ఓ 6 నెలలు ఇంటి పట్టునే ఉన్నాడు. తన భార్య బిడ్డలతో సంతోషంగా గడిపాడు. తన జబ్బు తగ్గింది అని పట్టణంలో మళ్ళీ ఆటో నడుపుకోవడానికి వెళ్ళాడు. అలా ఆటో నడుపుకుంటున్నాడు. కానీ ఇప్పటికీ కూడా అతనికి సడన్‌గా అకస్మాత్తుగా అతనికి ఇల్లు కూడా గుర్తుకు రాదు ఒక్కొక్కసారి. తన చేతిలో ఫోన్ ఉన్నా కూడా దానిని వాడాలని ఆలోచన కూడా రాదు. అలా ఒకరోజు ఆటో నడపటానికని వెళ్ళిన రాజుకి ఇంటి దారి మర్చిపోయాడు. ఇంటి అడ్రెస్ మర్చిపోయాడు. ఎలా వెళ్ళాలో అర్థం కావటం లేదు. తన జోబులో ఉన్న మొబైల్ ఫోన్ అయితే ఉంది. దాన్ని తీయాలి, దాన్ని వాడాలి, అందులో నా వాళ్ళ నంబర్స్ ఉంటాయి అన్నది కూడా గుర్తులేదు. అలా ఆటోలో తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడికి తిరగాలో అర్థం కాలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇక ఆటోలో జనాల్ని ఎక్కించుకోవాలని గుర్తులేదు. డబ్బులు తీసుకోవాలని గుర్తులేదు. ఒంటరిగా తిరుగుతూ చక్కర్లు కొడుతున్నాడు. ఇక ఓపిక లేదు. అన్నం లేదు. ఏం లేదు. ఆటోలో అలా ఉండిపోయాడు. నీరసించి అలా ఆటోలోనే ఉండిపోయాడు. ఇక ఆఖరికి తన బంధువులు వెతికి వాళ్ళు కూడా తిరిగి అలసిపోయారు. ఆఖరికి ఎక్కడో ఒక్క చోట ఈ రాజు వాళ్లకు కనిపించాడు. ఇక వాళ్ళు గుర్తుపట్టి ఇంటికి తీసుకువెళ్లారు. ఇక వాళ్ళు ఎంత ప్రయత్నించి సరే అతని దగ్గర మొబైల్ ఫోన్ ఉంది కదా అని చెప్పి ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక ఆఖరికి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ ఛార్జింగ్ అది పెట్టక. ఇలా అయిపోయింది రాజు పరిస్థితి. ఈ కథ ద్వారా బాబాగారు మనకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అంటే, బిడ్డ, డబ్బు తాలూకా మోసాలే కాదు, ఆరోగ్యాలు కూడా నాశనం అయిపోతాయి బిడ్డ. డబ్బు చుట్టూనే లోకం తిరుగుతోంది. మనిషి లేచినా డబ్బు, కూర్చున్నా డబ్బు, పడుకున్నా డబ్బు, ఏం చేసినా డబ్బు, ఎవరిని మాట్లాడినా డబ్బు. ఇక అక్కడ డబ్బు ఉంది అంటే ఆ డబ్బును తీసుకోవటానికి మోసం చేసైనా వాళ్ళను నాశనం చేసైనా తీసుకోవటానికి వెనకాడటం లేదు. అందుకే నువ్వు ఎంత సంపాదించినా నీ సంపాదన రహస్యాలు ఎవ్వరితోనూ చెప్పుకోకు. నా దగ్గర ఇంత డబ్బు ఉంది అని ఎవ్వరితోనూ నువ్వు చెప్పుకోకు. నీ దగ్గర 25 రూపాయల సొమ్ముందంటే నీ ప్రాణానికి ముప్పు బిడ్డ. అందుకే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ సంపాదన ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకు. ఎంత స్నేహితుడైనా, ఎంత ఆత్మ బంధువు అయినా కూడా ఎవరి దగ్గర ఎంత చెప్పాలి, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు నడుచుకోవాలి, ఎంతవరకు మాట్లాడాలి ఆలోచన నీకు ఉండాలి బిడ్డ. అంతేకాని నీ జీవితంలో నీకు జరిగిన ప్రతి ఒక్కటి, నీవు చేసే లావాదేవీలు కానీ, నీకు వచ్చే డబ్బులు కానీ, పోయే డబ్బులు కానీ ఎవ్వరితోనూ చెప్పకు. ఎవరైనా అడిగితే కూడా వెంటనే గుడ్డిగా నమ్మేయకు, మోసపోకు. ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి పరిస్థితుల్లో నీ చుట్టూ కూడా ఇలా చాలామంది ఉన్నారు. వారితో జాగ్రత్తగా ఉండు బిడ్డ, లేదంటే మోసపోతావు. అలా మోసపోకూడదని నీ సాయి ఈరోజు నీకు ఈ సందేశాన్ని తీసుకువచ్చాడు. నీ సాయి మాటలు విని జాగ్రత్తగా ఉంటావని ఆశిస్తున్నాను. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఎవరి చేతిలో మోసపోకూడదని, ఎప్పుడూ మంచిగా బ్రతకాలని ఈ సాయి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అంటూ బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. నిజానికి కూడా ఇప్పటి పరిస్థితులు అలానే ఉన్నాయి. మన దగ్గర అవసరం వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకుంటారు. అర్జెంట్ ఉంది చాలా, ప్లీజ్ ఇప్పుడు ఇవ్వు, నువ్వు నాకు దేవుడితో సమానం, భగవంతుడితో సమానం, ఈ ఒక్క సహాయం చెయ్యి, నిన్ను జీవితంలో మర్చిపోలేను అంటూ కాళ్ళు పట్టుకుంటారు. అవసరం తీరగానే ఎవరు నువ్వు అంటూ ఎగిరితంతారు. ప్రస్తుత పరిస్థితులు ఇలానే ఉన్నాయండి ఇప్పుడు. అందుకే ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు, తీసుకునేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అని బాబాగారు మనకు ఈ సందేశాన్ని అందించారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.